కలికాలంలో కూడా ఇలా జరుగుతుందంటే నమ్మరు తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటో మీకు ఏం చూపించాలన్నా కూడా ఇదే రూట్లోనే పోవాల్సి వస్తుంది. వేరే రూట్లో ఒక అద్భుతం చూపిస్తామంటే వేరే రూట్లో ఎక్కడ దొరకడం లేదు. మనం అద్భుతాలు వెతుక్కొని వెళ్తూ ఉంటాం కాబట్టి మనకేదో ఇదే రూట్ వచ్చి వచ్చినట్టుంది. ఈ పొద్దు కూడా మంచి మెరాకల్ ప్లేస్కి వెళ్తా ఉన్నాను. చూడండి చూడండి ఎట్లా వస్తున్నాడు చూడండి. మంచి మెరాకల్ ప్లేస్కి వెళ్తాను. అర్జెంటుగా అది కూడా ఎక్కడైపోతుందనే స్పీడ్తోనే వెళ్తాను యాక్చువల్గా. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్గా చూపిస్తాను, ఇదే వీడియోలో చూపించేస్తాను. ఎందుకంటే వద్దులేండి ఈ వీడియో వద్దులేండి, పార్ట్ 2లోనే చూపిస్తా. ఎందుకంటే ఎవరు చూడరు మళ్ళీ. వెదర్ చూడండి ఎట్లుందో, సూపర్గా ఉంది కదా. ఈ రూట్లో ఎప్పుడు వచ్చినా వెదర్ సూపర్గా ఉంటుందప్ప, చాలా బాగుంటుంది. మళ్ళీ అనంతపురం రూట్లోకి పోతే మళ్ళీ అక్కడ అంత వెదర్ అంతగా ఏముండదు, ఫుల్ హీట్లో ఉంటుంది అనంతపురం పక్కకు పోతే. పాపం మా అమ్మ కూడా రావాలనుకునింది నాతో పాటు, కాకపోతే మా నాన్న వద్దన్నారు. బండ్లో అంత దూరం వెళ్తే సుస్థ అయిపోతావు, ఏమొద్దు అట్లా అనేసరికి మా అమ్మ కూడా స్టాప్ అయిపోయింది. కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు యాడికి ఎక్కినారు చూడండి. బాబా వెదర్ అంతా హైలైట్, చల్లగా వస్తుంది గాలి. మెయిన్ థింగ్ ఏమంటే రోడ్స్లో డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తారు చాలామంది, అదొక్కటే బేజారు. అందరికీ తెలిసిండే రూటే, నా వీడియోలు కంటిన్యూస్గా చూస్తూ ఉండే వాళ్ళకి ఇది ఏ రూట్ అనేది ఐడియా వస్తుంది. శివమందిర్ రూటు. ఇప్పుడు మనం మధుగిరి రూట్లోకి పోతున్నాము, దగ్గరే. స్కూల్ పిల్లలందరూ స్కూల్లో వదిలినట్టున్నారు. అందరూ స్కూల్ పిల్లలు అందరూ బయటకు వచ్చినారు. పిల్లలు ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఎక్కించుకొని వెళ్ళిపోవడమే. ఆయన ఎవరో మధుగిరి అన్నాడు, మనం అంత దూరం పోం కదా, మనం అంతా ఇంకొక 5 కిలోమీటర్స్ పోతే ఎక్కువ. మొన్నే సర్వీస్కి ఇచ్చినాను బండిది, మన శరబాని. అవును, మీకు ఎవరికి చెప్పలే కదా, మన బండికి నామకరణం చేసినాను. శరబా అని పేరు పెట్టిన, ఈశ్వరుని పేరు. పేరు ఎలా ఉంది? శరబా. అదే బాలయ్య బాబు సాంగ్ ఉంది కదా, శరబా శరబా శరబ శరబ శరబా అని. శరబ ఇన్ ద సెన్స్ ఈశ్వరుని రూపం అన్నమాట, ఇంకొక రూపం అది.
చాలా వింతగా ఉంటుంది రూపము. ఆ పేరు మన బండికి పెట్టినాను. సర్వీస్ చేపించి 3 దినాలు కాలే, ఆవిడ ఎంత గలీజ్ అయిందా. ఏమంటే ఇక్కడ వర్షం ఫుల్ కంటిన్యూస్గా పడితే పడిండే దుమ్మంతా వెళ్ళిపోతుంది. ఈ పొద్దున్నే కడిగితే సాయంకాలానికి వర్షం పడుతుంది, మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉండదు, మళ్ళీ సాయంత్రానికి పడుతుంది. అట్లే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిండేటట్టుండి వర్షాలే వర్షాలు, వర్షాలే వర్షాలు. స్పీడ్ బ్రేకర్లు లేకుండా ఉంటే బండి సర్రా నిలిపోవచ్చు. స్పీడ్ బ్రేకర్లతోనే రామాయణం వచ్చింది. ఈ రూట్ మీకు ఐడియా ఉంది కదా, లక్కమ్మ దేవస్థానము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే లక్కమ్మ దేవస్థానము. మనం మీ నుంచి గొర్రపల్లికి పోవాలా. కొంచెం ముందుకు వెళ్ళిపోతే మిల్లు ఉంటుంది. దాని లోపలికి వెళ్ళిపోతే అమ్మా సడన్గా చూసేది కాక అనుకున్నా, కాదు. ఈ లారీలకి సైడ్లో తగిలేసి ఉంటారు, ఆటోలకి లారీలకి. అది గాలి మాత్రం భయంకరంగా వస్తుంది. ఏంటి సౌండ్ ఇది? ఇక్కడ అడుగుదాం ఎట్లా పోవాలి అట్లానే. అన్నా గొర్రెపల్లికి ఎట్లా పోయేది? ఆంజనేయ స్వామి గుడి రైట్. ఓకే. ఆంజనేయ స్వామి గుడి ఉందంట, దానికి ఎదురుగా రైట్లో తిరుక్కోవాలంట. మిల్లు కాంపౌండ్ పక్కన. ఈ రూట్లో వచ్చాం కానీ ఎప్పుడు అయితే పోలేదు. వర్షం వస్తుందేమో అని భయపడుకుంటూ వస్తే వర్షం అయితే ఏం రాలేదు. ఈ హెల్మెట్ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందంటే అంత బెనిఫిట్ ఉంది. ఇది హెల్మెట్ బెల్ట్. గాలికి జుర్ర 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 అంటుంది. గొల్లపల్లికి ఇట్లనే పోయేది? గొల్లపల్లికి ఇట్లనే పోయేది? గొర్రెపల్లి ఒకే రూటేనా? గొర్రెపల్లి. నేను గొల్లపల్లి అనుకున్నా, కాదు అది గొర్రెపల్లి. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయ్యటం తప్ప ఒక్కొక్క చినుకే పడుతుంది. చూద్దాం. మేఘాలు అయితే మూవ్ అవుతాయి, పాసింగ్ క్లౌడ్సే.
అమ్మో చినుకులు స్టార్ట్ అయ్యిండే స్వామి. ఇట్లా ఊర్లోకి వెళ్ళిపోదాము జల్దీ. స్కూల్ బస్సులు బాగా వస్తాయి ఇంత దూరం. వర్షం వస్తుందా రాదో కూడా అర్థమవుతానులే. 4 చుక్కలు పడతానే 4 చుక్కలు ఆగిపోతానే. ఎప్పుడు తీసుకుంటానో తెలియదు కానీ ఇలాంటి ఫామ్ హౌస్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను, వదలను. గొర్రపల్లికి వచ్చేసాం. ఇదే గొర్రపల్లి. ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఎవరు స్కిప్ చేయొద్దండి. ఇక్కడ ఏం చాలా వింత జరుగుతుంది. కలికాలంలో కూడా ఇలా జరుగుతుందంటే నమ్మరు తెలుసా. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండేది అక్షరాలు ఇక్కడ జరుగుతుందండి. ఈ పిల్లంతా అడుగుదాం. తమ్ముడు ఇక్కడ యాప్ చెట్టు పాలు కాస్తాను వెంటనే. ఎక్కడ స్ట్రైటా? చెప్తారా? రైట్. గొరవనహಳ್ಳಿ. స్ట్రైట్ పోతే స్కూల్ వస్తుంది. అన్నా ఇక్కడ వేప చెట్టుకి పాలు కడతానంట కదా, ఎక్కడ? స్ట్రైటా? అక్కడ కనిపిస్తుంది 5 పక్కలనా? ఈ ఇంటి వెనకేనా? ఓకే, థ్యాంక్స్ అన్న. ఇట్లేనాక బండి రావచ్చా? రావచ్చా బండ్లో? మన డెస్టినేషన్కి వచ్చేసినాము, చెప్పేసినాను కదా. చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది అట్లా. ఇప్పుడు చెప్పు. Hi friends, please like and subscribe. ప్లీజ్ లైక్ Share and కాదురా నేను చెప్పిస్తాను ఉండండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వస్తా Bye. వస్తా. బాయ్ బాయ్. బాగా చదువుకోండి అందరూ. ఇప్పుడే వేప చెట్లో నుంచి పాలు కారుతున్నాయంటే చూసి బయలుదేరుతున్నాను. పల్లెల్లో ఎంత అభిమానం చూపిస్తారండి, చాలా అభిమానం చూపిస్తారు పల్లెల్లో.
అసలు ఆ ప్రేమ ఆప్యాయత మామూలుగా దొరకదు. అందరూ అత్త మామ కొడుక కోడల అనుకొని, అసలు పల్లెల్లో కుల మతాలు పనిచేయండి నన్ను అడిగితే. కులాలు కానీ మతాలు కానీ పని చేయవు పల్లెల్లో. ఇప్పుడు చూడండి, అసలు నేను హెల్ప్ అడగగానే ఎంతమంది వచ్చినారు తెలుసా? దాదాపు ఒక 30-40 మంది వరకు వచ్చినారు. నేను చూపిస్తాను రా నన్ను. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అయితే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా. అందుకే నేను ఫామ్ హౌస్ అని అల్లాడేది. ఒక్కసారి ఫామ్ హౌస్ పెట్టుకునేస్తే పల్లెల్లో ఎక్కడన్నా హ్యాపీగా ఉండొచ్చు. కానీ అంత సంపాదన చేసుకొని పెట్టుకోవాలి. ఫామ్ హౌస్ మెయింటెనెన్స్ ఇక్కడే ఏం లేదు, భయంకరంగా ఉంది. ఇది చూడండి, సూపర్ కదా అసలు. యాక్చువల్గా వర్షం పడుతుందేమో, కెమెరా ఏమవుతుందేమో అట్లానే భయం ఎక్కువ ఉండే. ఇది వాటర్ ప్రూఫ్ అయినా కూడా మన భయాలు మనకు ఉంటాయి కదా. మైకు అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ మన బ్యాగ్లోనే ఉన్నాయి. అప్పుడే మేఘాలు చూస్తే చాలా దట్టంగా ఉండింది. ఇంకెంత దట్టంగా వస్తుందేమో అట్లా అనుకొని చాలా టెన్షన్ అయితే. బట్ అంత సీన్ ఏం లేదు, ఇంకా వర్షం పడలేదు మన అదృష్టానికి. ఇట్లా పల్లెల్లో డ్రైవ్ చేసుకుంటూ పోతే దాని మజానే వేరే. వెళ్తూ మంచి ఫీలింగ్ వస్తుంది అసలు. ఇది చూడండి, ఇదంతా మిల్, ప్రీకాట్ మిల్ ఇదంతా లెఫ్ట్ సైడ్లో. ఈ ఊరు పేరు వచ్చేసి గొర్రెపల్లె, గొర్రెపల్లి. ఇక్కడ వేప చెట్టుకి గురు పౌర్ణమి రోజు నుంచి పాలు కారుతున్నాయంట. ఇదొక పెద్ద మిరాకిల్ యాక్చువల్గా చెప్పాలంటే. మామూలు మిరాకిల్ కాదు, ఇది పెద్ద మిరాకిల్. అది ఇక్కడి నుంచి హిందూపురం ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, ఏం పెద్దగా ఉండదు. నాకు ఆశ్చర్యం కలిగేది ఏదంటే, మీకు ఏం వింతలు చూపించాలనుకున్నా కూడా ఇదే రోడ్లోనే జరుగుతున్నాయి అన్నీ. ఆ బెంగళూరు సైడ్ కానీ అనంతపూర్ సైడ్ కానీ ఒక్కటి కూడా జరగడంలే. ఇప్పుడు ఇటు చూస్తున్నారా, ఇదే ప్రీకాట్ మిల్ అంటారు దీన్ని. పత్తి తీస్తారు కదా, ఆ మిల్ అన్నమాట. చాలా పాతది. అక్కడ నాగి టీ తాగల. టీ తాగేసి కొంచెం టీ తాగితే కొంచెం రిలాక్సేషన్ అవుతుంది బాడీ. టీ కానీ కాఫీ కానీ, అంటే మరీ అడిక్ట్ కాకూడదు, ఎప్పుడన్నా ఒకసారి. ఈ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా, లాస్ట్లో రాళ్ళు ఎందుకు పెట్టింటారో అర్థం కాదు. ఎవడన్నా స్పీడ్ బ్రేకర్ ఎక్కించి పడినాడంటే మాత్రం తల కొట్టుకున్నాడంటే రాయి చాలా డేంజరు. ఇప్పుడు అందరూ ప్రజ్ఞ ఉండి తోలరు కదా. ఇంకా మిగిలిందల్లా బ్లూటూత్ తీసుకోవాలా. బ్లూటూత్ తీసుకొని మన హెల్మెట్కి పెట్టుకుంటే, యాక్చువల్గా మొన్న అమెజాన్ ప్రైమ్ డే రోజు 20 and 21 మనకు కావాల్సిండేటివన్నీ తెప్పించిన. ఈ బోబోది మొబైల్ హోల్డరు, మళ్ళీ ఫాగ్ లైట్స్, షూషు,
చాలా 50% ఆఫర్లో వచ్చినాయి అన్నీ. మామూలుగా వుడ్లాండ్ షూస్ వచ్చేసి 6,000 చిల్లరేమో ఉండింది. సారీ 3,999. అది వాడు 2,000కి ఇచ్చినాడు. ఇది బోబో మొబైల్ హోల్డర్ వచ్చేసి 4,000 చిల్లరేమో ఉండింది. అది 1,700కి ఏమో ఇచ్చినారు. అది కూడా ఇది వితౌట్ ఛార్జరు. యాక్చువల్గా విత్ ఛార్జరే తీసుకుందాం అనుకున్నా కానీ కాస్ట్ హెవీ అయిపోయి మన బడ్జెట్లో అయిపోయా. సో ఇంకా మనం అదే తీసుకుంటామే. ఇంకా మన బండికి ఇది హ్యాండిల్, ఫాగ్ లైట్స్ అన్నీ వేయించేసి మన షర్బాకి పెళ్లి కొడుకు మాత్రం రెడీ చేయాలి. ఇట్లా బస్సులకి ఎప్పుడే కానీ ఒక 10 feet డిస్టెన్స్లోనే ఉండండి. ఎందుకంటే వీళ్ళు బ్రేకులు ఫెయిల్ అయితే మనకు తెలిసేలే, సడన్గా రివర్స్ వచ్చేస్తారు. రివర్స్ వచ్చేది కూడా తెలిసేలే మనకి. లారీలకు కానీ ఇప్పుడు ఇట్లా హైట్లో ఉన్నప్పుడు అయితే ఇట్లా అప్ ఎక్కుతా అంటాం కదా, అప్పుడైతే ఇంకా డేంజర్. వెనకాల ఉండకండి అసలు. అయినంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.